గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. అలాగే నాయకులకు, పెద్దలకు, రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు వి బాలుకృష్ణ. నేను నల్లజల్ల రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. నా రైతు సేవ పరిధిలో 2,265 ఎకరాలు సాగు భూమి కలదు సార్. ఇందులో నాకు ప్రధానంగా 953 ఎకరాలు వరి పండిస్తున్నారు సార్. ఈ వరి ముఖ్యంగా వచ్చేసరికి బోర్ల కింద పండిస్తున్నారు సార్. తరువాత ఉద్యాన పంటల్లో వచ్చేసరికి ఆయిల్ పామ్ 424 ఎకరాలు సాగు చేస్తున్నారు సార్. కోకో 164 ఎకరాలు సార్. కొబ్బరి 214 ఎకరాలు, బొప్పాయి 6 ఎకరాలు, వక్క 11 ఎకరాలు, జీడి మామిడి 310 ఎకరాలు, జామ 4 ఎకరాలు, కూరగాయలు 8.4 ఎకరాలు, అరటి 17.6, నిమ్మ 159 ఎకరాలు సాగు చేస్తున్నారు సార్. గత వారంలో మేము మా సచివాలయ సిబ్బంది అందరం కలిసి డోర్ టు డోర్ రైతన్న మీకోసం సర్వే చేయడం జరిగింది సార్. ప్రతి రైతు ఇంటికి వెళ్ళి, ప్రతి గడపకు వెళ్ళి సర్వే చేశాం సార్. ప్రతి రైతు ఇంటి వద్ద 20 నిమిషాల వరకు మేము వాళ్ళతో చర్చించడం జరిగింది సార్. మాతో పాటు ఆదర్శ రైతులు కూడా వచ్చారు సార్. ఈ కార్యక్రమంలో మేము రైతులతో చర్చించినది, గమనించిన ఇష్యూస్ కొన్ని 4 పాయింట్లు మేజర్ పాయింట్స్ తీసుకున్నాం సార్. ముందుగా మొదటిది వచ్చేసరికి బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్. బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్. అందులో వచ్చేసరికి 500 ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఈ 500 ఎకరాలు వచ్చేసరికి మనకి అప్లాండ్లో ఉంటుంది సార్. ఇది మనకి ఆయిల్ పామ్ సాగుకి చాలా వీలుగా, సూటబుల్గా ఉంది సార్. దాన్ని మేము ఆయిల్ పామ్ కన్వర్ట్ చేయడానికి రైతులతో మాట్లాడడం జరిగింది సార్. రైతులు కూడా సుముఖంగా ఉన్నారు సార్. మనకి వచ్చేసరికి పూర్వం ఆయిల్ పామ్కి వచ్చేసరికి మొక్కకి సబ్సిడీ అనేది మనకి సరిగ్గా అందకపోవడం చేత చాలామంది రైతులు ముందుకు రాలేదు సార్. కానీ మన గత సంవత్సరన్నర కాలంలో ప్రతి మొక్కకి మనం 100% సబ్సిడీ అందిస్తున్నాం సార్. రైతులు చాలా సంతోషంగా ముందుకు మారడానికి వచ్చారు సార్. వరితో పోల్చుకుంటే ఆయిల్ పామ్లో వచ్చేసరికి మనకి 1,26,000 ఆదాయం వస్తుంది సార్. వరి అయితే మనకి 15,000 నుంచి 20,000 మనకి ఆదాయం చేకూరుతుంది. దానితో మా రైతులందరూ ఆయిల్ పామ్కి మారడానికి సూటబుల్గా ఉన్నారు సార్. మొత్తం మీ యొక్క సేవా కేంద్రంలో, రైతు సేవా కేంద్రంలో ఎన్ని ఎకరాలు ఆయిల్ ఫామ్ ఉంది? 414 ఎకరాలు. ఫర్ ఏకర్ ఎంత ఆదాయం వస్తుంది? నికర ఆదాయం ఎంత వస్తుంది? నికర ఆదాయం వచ్చేసి 1,26,000 వస్తుంది సార్. ఖర్చులు పోయి సార్. ఏంటా నిజమేనా? అందుకే నేను ఉపన్యాసాలు వినడానికి రాలా. ఇక్కడ మీ అందరిలో చైతన్యం రావాలి. బ్లైండ్గా ఫాలో కావడం కాదు, విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, వాస్తవాల్ని మనం పరిగణలో తీసుకొని, వెరీ ఈజీ. నీకు ఇక్కడే రైతాంగం ఉన్నారు, వీళ్ళంతా కూడా పామాయిల్ తీసుకుపోయి వేరేది ఎక్కడ ఇది చేయరు, ఫ్యాక్టరీకి ఇస్తారు. ఏ రైతు ఎంత తయారు చేశాడో ఉంది. ఉన్న తర్వాత ఈ ఊర్లో ఎంత దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్, నీకు ఐడియా ఉందా? ఉంది సార్. ఎంత వచ్చింది? ఎకరానికి వచ్చి 10 టన్నులు వస్తుంది సార్. మొత్తం ఎంత వచ్చింది? మొత్తం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఉతామారులు వద్దుగా 4. ఇంకా రాబోయే రోజుల్లో అంతా కూడా R&Dకి వెళ్ళాలి. మీరు వాస్తవాలు తీసుకోవాలి. దానిపైన ఎంత వచ్చిందో చూసుకొని, ఖర్చు ఎంత చూసుకొని, ఖర్చు ఎట్ట తగ్గిస్తారు, ఆదాయాన్ని ఎట్టు పెంచుతావో నువ్వు ప్రయోగం చేయాలి. ఓకే సార్. వాళ్లే సైంటిస్టులు. ఆ సైంటిస్టులు ఉపయోగించి నువ్వు నిమిత్త మాత్రుడుగా అందరినీ కోఆర్డినేట్ చేయాలి. అలాగే. ఆ ఎక్సర్సైజ్ ఇంకా స్టార్ట్ కాల. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కింద వరి వేస్తే తక్కువ వస్తుంది కాబట్టి, పామాయిల్ బెటర్ కాబట్టి అందరూ పామాయిల్కి వెళ్తున్నాం. కానీ మనం చేయాల్సింది, ప్రతి ఒక్క రైతు ఇంకొక పక్క చెప్పు, ఈ 450 ఎకరాలు 455 ఎకరాల 424 ఎకరాలు సార్. 420 ఎకరాల్లో మల్టీ క్రాప్ ఏమేమి ఉంది? మల్టీ క్రాప్ వచ్చేసి సార్, అందులో మనకి కోకో ఉంది సార్. ఎంత ఉంది? కోకో వచ్చేసి 164 ఎకరాలు ఉంది సార్. ఓకే. తర్వాత దాంట్లో మళ్ళీ మనకి వక్క సార్, వక్క 11 ఎకరాలు ఉంది సార్. అందులో తర్వాత వచ్చేసరికి అందులో మనకి అరటి 17.6 ఎకరాలు ఉంది సార్. అది బిగినింగ్. అవును సార్. ఫస్ట్ 4 ఇయర్స్ లోపు వేసుకుంటున్నారు సార్. తర్వాత
ఇప్పుడు Pepper వేశారా? పెప్పర్ వేస్తున్నారు, మిరియాలు వేస్తున్నారు సార్. ఎంత వేశారు? 7 ఎకరాలు ఉంది సార్. ఏంటో కరెక్ట్గా నేను చెప్పేంత ఇదేనా? కరెక్ట్గా మాట్లాడండి. ఏదో ఆయన ఎగతాళి చేయాలని కూడా చేయొద్దండి మీరు. అట్లా కాకుండా వాస్తవాలు మీరు ఒప్పుకుంటే, ఇప్పుడు అందుకే నేను అడుగుతున్నా, వాళ్ళకు రావాలి మీకు రావాలి. పామాయిల్లో 4 పంటలు తీయచ్చు. బిగినింగ్లో మీరంతా కూడా, నేను ఒకప్పుడు రైతు బిడ్డని, చిన్నప్పుడు వ్యవసాయం చేశాను, కానీ ఈ మధ్య రాజకీయం చేస్తున్నా, గవర్నెన్స్లో ఉన్నా. అనునిత్యం మీరు రైతులంతా కూడా నేలను నమ్ముకున్నారు, మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చేసినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి, మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మనం సెట్ అవుతాం. మంచి వాతావరణం, చల్లగా ఉంది ఈరోజు, గాలి కూడా చాలా బాగుంది. ఇక్కడుంటే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, దాంట్లో అనుమానం లేదు. అదే సమయంలో దీన్ని కానీ కరెక్ట్గా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా, రైతులు కూడా ఒక యాస్పిరేషన్స్ అందరికీ పెరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఎక్కువ ఆదాయం వస్తుంది, సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, వ్యవసాయంలో తక్కువ ఆదాయం వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం పెంచుకోగలిగితే నెక్స్ట్ లెవెల్కి మనం పోయే అవకాశం ఉంటుంది. నేను చెప్తాను మీకు ఏం చేయాలనేది. మీరు ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి, ఫ్రాంక్గా చెప్పండి. దానిపైన రాబోయే రోజుల్లో ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది, జవాబుదారీతనంగా ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సార్, మనకి నీటి భద్రతలో వచ్చేసరికి మైక్రో ఇరిగేషన్ ప్రపోజ్ చేశాం సార్. డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మాకు నా రైతు సేవా కేంద్రం పరిధిలో 253 బోర్లు ఉన్నాయి సార్. ఈ బోర్ల కింద వచ్చేసరికి 162 బోర్ల వరకు మాత్రమే డ్రిప్ కనెక్షన్ ఇచ్చారు సార్. మిగతాది 91 బోర్లకు కూడా ఇప్పుడు ఈ వారం రోజుల్లో మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఆల్రెడీ 25% వరకు అన్ని రిజిస్ట్రేషన్లు చేశాం సార్. ఈ డ్రిప్ ఇరిగేషన్ యొక్క ఉపయోగాలు కూడా రైతులకి, ఆదర్శ రైతుల ద్వారా ఆల్రెడీ ఫాలో అవుతున్న రైతులతో చెప్పించాం సార్. ఆ రైతులు కూడా మనతో ఇక్కడ ఉన్నారు సార్, వాళ్ళతో చర్చిద్దాం సార్. వాళ్ళు రైతులు మాట్లాడుతూ అన్నారు. ఎంతవరకు దీనికి వెళ్ళారు? సోలార్ పంప్ సెట్స్ కుసుమ కింద 162 బోర్లు సార్. బోర్లు కదయా, సోలార్ పంప్ సెట్స్ ఎందుకు పోలేదు? ఎంత ఉంది మనకు? 650 ఫీట్స్ 650 అడుగులు ఉంది. మీరు నీరు పెంచే మార్గం చూడరా? నేను ఆ కాలువలన్నీ ఇప్పిస్తే పెరుగుతాయి నీళ్లు. నేనేమంటానంటే, మొత్తం పోలవరం కెనాల్ ఇక్కడనే వెళ్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకొకటి చింతలపూడి మీకు రాదు కదా, తాడిపూడి వస్తుంది. కొంగువారిగూడెం అదెంతది? ఓకే, అది అయిపోయినా మాట్లాడదాం. మీరు మౌలిక సమస్యలన్నీ కూడా ఒకసారి అర్థమైతే ఈ మీటింగ్లో ఏం చేయాలని ప్రణాళిక చేసి నాకు ఒక ఐడియా వస్తుంది. ముందు మేము వచ్చిన దాన్ని జనరల్గా మాట్లాడుకొని డీటెయిల్స్ అన్ని చేయాలో చేద్దాం.